very good afternoon. I think it is good afternoon to you all. Good afternoon to you all. And ఒక అబ్బాయి నన్ను ఉదయం ఒక క్వశ్చన్ అడిగాడు, సార్ నేను పైథాన్లో ప్రాబ్లం చేశాను, కంపైలర్లో ప్రాబ్లం చేశాను కానీ ఇన్పుట్ తీసుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆ ఇష్యూని మొత్తం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని ఐ విల్ కమ్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ ప్రోగ్రామ్. అయితే ఒకసారి 1 minute వెయిట్ చేస్తే నేను నా సెల్ని షేర్ చేస్తాను. నా సెల్ షేర్ అవుతుంది, ఇక్కడ ఒకసారి గమనించండి. సో హియర్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ది కంపైలర్. I have written a small code for you. చిన్న కోడ్ ఏదో రాశాను, జస్ట్ లైక్ దట్ రాశాను. 2 ఇన్పుట్ వాల్యూస్ తీసుకున్నాను, C = A + B అని యాడ్ చేశాను. ఆ తర్వాత ప్రింట్ చేశాను. దీన్ని ఎలా రన్ చేయాలి? సో యూ కెన్ ఐడెంటిఫై దర్ ఇస్ ఎ రన్ బటన్ ఎట్ ది బాటమ్ రైట్ మోస్ట్ కార్నర్. సో హియర్ రన్, ఇక్కడ రన్ ఉంది. ఆ రన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ అడుగుతుంది. మీరు ఎన్ని ఇన్పుట్స్ అయితే తీసుకుంటున్నారు అంటే మీ ప్రాబ్లం ఒకసారి చూడండి. మీ ప్రాబ్లంలో A = ఇన్పుట్, తర్వాత B = ఇన్పుట్, అంటే 2 ఇన్పుట్స్ కావాలి మీ ప్రాబ్లంకి. సో ఒకవేళ 4 కావాలంటే 4, 5 కావాలంటే 5. అవి ఎలా ఎంటర్ చేయాలంటే, సో ఇక్కడ ఇన్పుట్ ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి. లెట్ మీ సే దట్ ఈస్ 23. సెకండ్ రోలో కామా పెట్టి కానీ స్పేస్ ఇచ్చి కానీ ఎంటర్ చేయకూడదు. సెకండ్ రోలో సో 45 ఇలా ఇచ్చి దాన్ని క్లిక్ ఆన్ రన్. రన్ చేస్తే 25 + 45, 23 + 45 is 68. ఇలా చేయొచ్చు. ఇలా చేస్తే మీ ప్రాబ్లం కరెక్ట్గా రన్ అవుతుంది. ఓకే, సో లెట్ మీ రన్ 1 more time ఫర్ యూ. సో రన్, ప్రీవియస్ ఇన్పుట్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, వాటిని తీసేసి కొత్త ఇన్పుట్స్ ఇవ్వదలుచుకున్నట్లయితే 56, సెకండ్ లైన్లో 89. సో ఇప్పుడు రన్ అని అప్లై చేయండి, ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వే టు రన్ యువర్ code in this one. This is the compiler. ఒకవేళ ఇది ఎవరికైనా అర్థం కాకపోతే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్ బర్త్డే పైథాన్ చేంజ్ లాంగ్వేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేస్తే సో హియర్ వీ హ్యావ్ సెవరల్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్. వీటిల్లో పైథాన్ 3 అని సెలెక్ట్ చేసుకోండి. పైథాన్ 2.7 ఉంది, పైథాన్ 3 ఉంది. అబ్జర్వ్ చేయండి. సో హియర్ ఇట్ ఈస్ పైథాన్ 2.7 and here it is Python 3. You have to select Python 3 and then so font size అయినా కావాలంటే పెంచుకోండి కొద్దిగా. సో చాలు అనుకుంటే మీకు కనిపించదు అనుకుంటే ఒక 23, 24 పెట్టేసుకోండి. ఓకే, దెన్ యూ హ్యావ్ టు టైప్ యువర్ ప్రోగ్రామ్. ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేసుకొని దాన్ని మీకు కావాల్సిన యాక్టివిటీస్ మొత్తం కూడాను, సో అదే రన్ చేసేటప్పుడు ఇన్పుట్స్ ఏమేమి అవసరం అవుతాయి ఆ ఇన్పుట్స్ మొత్తం కూడాను అక్కడ క్లియర్గా ఇవ్వండి. ఇస్తే మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద వే టు రన్ ది ప్రాబ్లం. ఇది మీరు రన్ చేయాల్సిన విధం ఇది. సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్ని రన్ చేసుకోవచ్చు. ఓకే, అది ప్రాబ్లం రన్ చేసే విధానం. సంబడి ఈజ్ వెయిటింగ్ ఇన్ ది వెయిటింగ్ హాల్, జాయినింగ్ హాల్. ఓకే, ప్రాబ్లం రన్ చేసే విధానం అది. లాస్ట్లో కూడా మరొకసారి చూపిస్తాను. ఇది అట్ ద ఎండ్ కూడా ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే కొంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎండ్ కూడా చూపిస్తాను. సో ఎస్టర్డే we did these problems. ఈ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మనం ఎస్టర్డే చేసి ఉన్నాము. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై us. సో 1-2 ప్రాబ్లమ్స్ తప్పించి మిగతా అన్ని కూడా చేసి ఉన్నాము. ఓకే, ఏంటంటే ఈ స్ట్రింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తప్పించి మిగతా అన్ని కూడా చేసే ఉన్నాం. సో దిస్ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లమ్ హ్యాస్ నాట్ బీన్ డెడ్ అండ్ థర్డ్ ప్రాబ్లమ్ ఆల్సో నాట్ టేకెన్. 3వ ప్రాబ్లం కూడా మనం తీసుకోవాలి. ఓకే, so okay, however, then we'd like to come this area Python strings. Python లో స్ట్రింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఆల్రెడీ ఒకసారి డేటా టైప్ అప్పుడు చూసాం మనం, స్ట్రింగ్ ఎలా ఉంటుందో చెక్ చేసాం. ఇప్పుడు మరొకసారి స్ట్రింగ్స్ గురించి చూద్దాం దీంట్లో. ఎందుకంటే స్ట్రింగ్ బేసికలీ ఇఫ్ యు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్పుట్, that input must be stored in terms of taken in terms of a string. అయితే ఆ స్ట్రింగ్ కి సంబంధించిన కొన్ని విషయాలు మనం చూసాం. పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్ రెండు కూడా చూసాం.
చూసి కావాల్సిన ప్రాబ్లం మొత్తం కూడా అక్కడ కొన్ని ఎగ్జిక్యూట్ చేసాం. ఈ రోజు స్ట్రింగ్ కి సంబంధించిన ఫంక్షన్స్ ఏమున్నాయి, మెథడ్స్ ఏమున్నాయి, అంటే డిఫాల్ట్ మెథడ్స్ ఏమున్నాయి, ఫంక్షన్స్ ఏమున్నాయి ఒక్కసారి చెక్ చేద్దాం. చెక్ చేసి దాన్ని విల్ గో టు నెక్స్ట్ టాపిక్. ఓకే, గమనిద్దాం ఒకసారి. సో స్ట్రింగ్, సో పైథాన్ స్ట్రింగ్స్ ఏమంటే ఎక్కడైనా సరే ఒకటే, నాట్ ఓన్లీ ఇన్ పైథాన్, ఎనీవేర్ ఎల్స్. సో స్ట్రింగ్స్ ఆర్ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ eliminated by either single quotes or double quotes. ఇలా చెప్పినా ఓకే, లేదు సో ఇలా ఇచ్చినా ఓకే. మిగతా లాంగ్వేజెస్ లో రెండు క్యారెక్టర్స్ అంటే మోర్ దెన్ వన్ క్యారెక్టర్ ఉంటే డబుల్ కోట్స్ ఇవ్వాలి, సింగిల్ క్యారెక్టర్ ఉంటే సింగిల్ కోట్ ఇవ్వాలి. మీరు సి ప్రోగ్రామింగ్ లో అబ్జర్వ్ చేశాను, సి ప్రోగ్రామింగ్ కానీ C++ కానీ జావా కానీ, సో సింగిల్ క్యారెక్టర్ ఉంటే సింగిల్ కోట్ ఇవ్వాలి, డబుల్ క్యారెక్టర్ మోర్ దెన్ వన్ క్యారెక్టర్ ఉంటే డబుల్ కోట్స్ ఇవ్వాలి. దీన్నేమో సింగిల్ కోట్స్ ఎన్క్లోజ్ చేస్తే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ C++ అదర్ లాంగ్వేజెస్, దీన్నేమో క్యారెక్టర్ అని చెప్పేసి అంటారని, దీన్నేమో CHER అని చెప్పేసి అంటారని, దీన్నేమో సో స్ట్రింగ్ అంటారని అక్కడ మనకు చెప్పారు మన మాస్టర్. ఓకే, దీన్ని స్ట్రింగ్ అని చెప్పేసి అంటారని చెప్పారు. బట్ హియర్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. సింగిల్ కోట్లో ఎంటర్ చేసినా డబుల్ కోట్లో ఎంటర్ చేసినా, ఎందుకంటే బై డిఫాల్ట్ స్ట్రింగ్ కాబట్టి డేటా టైప్స్ చెప్పేటప్పుడు కూడా మాట్లాడు, దెర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ డేటా టైప్ CHER, క్యార్ అనే డేటా టైప్ లేదు. దీన్ని మనం స్ట్రింగ్ లోనే వాడుకుంటాం. ఓకే, స్ట్రింగ్ లోనే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ హ్యావ్ టు గివ్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చే బదులు ఒకే ఒక క్యారెక్టర్ ఇస్తాం. దెర్ ఇస్ నో క్యార్ డేటా టైప్ ఇన్ పైథాన్, ఓన్లీ స్ట్రింగ్ ఇస్ దేర్. But Python does not have any separate data type for characters. For characters, there is no separate data type. So, single character is there, that is one photo. Character can represent చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. Now, what is, how can you create a string? ఎలా క్రియేట్ చేస్తారు? There are several methods to be created. So, for example, a particular name will be equal to some value. ఏదో హరినో, ఎక్సో, వైయో, జెడ్డో, కుమారో ఏదో తీసుకొచ్చిన వాల్యూ ఎంటర్ చేశాం. దీన్ని ఒక స్ట్రింగ్ కింద ఐడెంటిఫై చేస్తుంది. డబుల్ కోట్స్ అయినా సరే, సింగిల్ కోట్స్ అయినా సరే. మై క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ సింగిల్ కోట్స్ లో ఏ. నేను ఇక్కడ రాయటం క్యారెక్టర్ అని రాశాను కానీ, దీన్ని తీసుకొని లెట్ మీ ఓపెన్ ఐడియల్లీ. సో ఇక్కడ గమనించండి, సో మై CHER ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో ఏ అని ఎంటర్ చేసామనుకోండి. ఏ ఎంటర్ చేసి టైప్ ఒకసారి గమనించండి, TYPE ఆఫ్ మై CHER ఒకసారి చూడండి. గమనించినట్టయితే రాయడానికి స్ట్రింగ్ క్యారెక్టర్ అని రాశాను కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, స్ట్రింగే. ఆబ్జెక్ట్ వచ్చేసి స్ట్రింగే. మీకు కొంచెం క్లారిటీ ఉంటుందని అర్థం కావడం కోసం ఇక్కడ క్యారెక్టర్ అని రాశాను, అంటే మించి వేరే విషయం ఏం లేదు ఇక్కడ. అండ్ దట్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ నల్ ఆబ్జెక్ట్ అంటే నల్ స్ట్రింగ్ క్రియేట్ చేయాలంటే సమ్ వేరియబుల్ ఇస్ ఈక్వల్ టు str ఆఫ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కంటెంట్ ఏమి లేకుండా సో క్రియేట్ చేస్తే నల్ స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. ఎలానో ఒకసారి గమనించండి. సో సమ్ n ఈక్వల్ టు, అదర్వైజ్ str విల్ బి ఈక్వల్ టు, str అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది, s ఈక్వల్ టు str ఆఫ్. ఓకే, we have created. Then what is the content? Print. So yes ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, నల్ క్యారెక్టర్. నథింగ్ హ్యాస్ బిన్ ప్రింటెడ్ హియర్, నల్ క్యారెక్టర్. ఓకే, ఏమి క్యారెక్టర్ లేదు కాబట్టి దాన్ని నల్ క్యారెక్టర్ అని చెప్పేసి అంటారు, నల్ స్ట్రింగ్ అంటే అని చెప్పేసి అంటారు. దాని ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్, సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ క్రియేటింగ్ ఎ స్ట్రింగ్ అండ్ దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ క్రియేటింగ్ ఎ స్ట్రింగ్. ఓకే, డైరెక్ట్ గా అసైన్ చేస్తే స్ట్రింగ్ అవుతుంది. లేదు, సో ఇంకొక రకం ఏంటంటే వేరియబుల్ విల్ బి ఈక్వల్ టు str ఆఫ్ సమ్ స్ట్రింగ్, str of whatever the string you are expected to store in that particular variable. Yes, you can give it. So this is one way of creating a string. This is another way of creating a string with the data to create cheyadam ila create chesukovachu. Okay, these are the three ways to be created. One is so directly assign the string value. Second one is creating empty string, null string, null, null string. Third one is using str, you have to create the data. You have to create the specific string. Okay, ఈ విధంగా మనం అన్ని రకాలుగా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం. దెన్ చెప్పాను కదా, ఇమ్యూటబుల్ అనే పదం ఇక్కడ నుంచి కంప్లీట్ గా వినిపిస్తుంది. ఇమ్యూటబుల్,
ఇమ్యూటబుల్ అనే పదం ఇక్కడ నుంచి కంప్లీట్ గా కనిపిస్తుంది. సో స్ట్రింగ్స్ అనేవి ఒక్కసారి క్రియేట్ చేస్తే, ఒకసారి అంటే లెట్ మీ కమ్ బ్యాక్ టు ఐడియల్లీ. సో హియర్ ఐ హావ్ టేకెన్ మై క్యార్ ఈక్వల్ టు ఏ, మై క్యార్ ఈక్వల్ టు ఏ అని చెప్పి తీసుకున్నాను. అంటే ఏదో ఒక మెమరీ లొకేషన్ లో, అంటే యాజ్ ఫర్ యాజ్ దిస్ పర్టికులర్ క్రియేషన్, some memory location will be taken. For example, 5430, whatever the location it might be, the address will be this one. Name of this one is my CHAR. So you have stored A within this particular location. ఇప్పుడు మై కార్ లో వేరే వాల్యూ స్టోర్ చేయాలనుకోండి, ఏం తీసేసి వేరే వాల్యూ అంటే మై ఏ కాకుండా సమ్ ఏఎం రెడ్డి అనే ఒక వాల్యూ స్టోర్ చేయాలనుకోండి. సో దీన్ని అంటే 5430లో క్రియేట్ అయిన ఈ పర్టికులర్ లొకేషన్ లో ఉన్న వాల్యూని మార్చడానికి కుదరదు. ఇఫ్ మై క్యారెక్టర్ విల్ బి చేంజ్ ఇట్స్ వాల్యూ, దెన్ ఇట్ విల్ బి క్రియేట్ అనదర్ లొకేషన్ హ్యావింగ్ సో మై క్యారెక్టర్ అగైన్, ఇది కూడా మై క్యారెక్టరే. సో ఏఎం రెడ్డి అంటే ఏఎం రెడ్డి అని చెప్పేసి ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. అండ్ హియర్ మై క్యారెక్టర్ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ లొకేషన్. ఈ లొకేషన్ ఇస్ తీసేస్తుంది. ఓకే, so that is the point will be, once you have created any kind of value in the memory that is not supposed to modify, that cannot be modified. So such kind of operation is known as immutable. దాన్ని మనం ఇక్కడ immutable అనే కాన్సెప్ట్ తోటి పిలుస్తాం. That is the way we have to call it as immutable. This immutable property is satisfied with strings also. స్కేలార్ వేరియబుల్స్ లో కూడా గమనించాం, ఏ ఒక్క స్కేలార్ వేరియబుల్ కూడాను మ్యూటబుల్ కాదు, అంటే మాడిఫై చేయడానికి కుదరదు. సో వాల్యూ క్రియేట్ చేస్తే రెండో వాల్యూ దాంట్లో ఏదైనా మాడిఫికేషన్ వచ్చింది అనుకోండి, సో క్రియేట్ చేసిన లొకేషన్ లో చేంజ్ చేయడానికి కుదరదు. నెక్స్ట్ ఇంకొక లొకేషన్ తీసుకొని వాట్ ఎవర్ ది మాడిఫైడ్ వాల్యూ ఇట్ హాస్ బీన్ టేకెన్ అలా తీసుకుంటాం. ఓకే, సో స్ట్రింగ్స్ కూడా సేమ్. దాన్ని ఫాలోడ్ బై ఆపరేషన్స్ ఏమేమి పర్ఫామ్ చేయొచ్చు, ఏమేమి ఆపరేషన్ స్ట్రింగ్స్ మీద పర్ఫామ్ చేస్తారు. స్ట్రింగ్ ఇండెక్స్ మనకి C++లో యారేస్ ఇండెక్స్ ఎట్లయితే 0తో స్టార్ట్ అవుతాయో, ఇక్కడ కూడాను స్ట్రింగ్ ఇండెక్స్ ఆల్సో ఇట్ స్టార్ట్స్ విత్ 0. ఓకే, సో స్టార్ట్స్ విత్ 0. కాబట్టి ఇక్కడ ఒకసారి నేమ్ ఈజ్ ఈక్వల్ టు హరి అని చెప్పాం కదా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు హరి అని చెప్పాం. ఫస్ట్ క్యారెక్టర్ వరకే బయటికి తీసుకోవాలంటే నేమ్ ఆఫ్ 0 ఈజ్ ది స్పెసిఫిక్ way to get the value. So index value ni specify చేయాలి. సో తర్వాత ఇంకేం ఆపరేషన్స్ అప్లై చేయొచ్చు. ఒక 2-3 స్ట్రింగ్స్ ని కలపడం కోసం వాడేది ప్లస్. మీకు ఆ రోజే చెప్పాను, ఆపరేటర్స్ వాడేటప్పుడు, ఆపరేటర్స్ గురించి మాట్లాడేటప్పుడు చాలా క్లియర్ గా మాట్లాడాను. సో ప్లస్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్ట్రింగ్స్ అండ్ ఇంటూ మల్టిప్లికేషన్ could also be used for strings. Okay, so multiplication can be used to repeat the same kind of strings for number of times. ఇది నార్మల్ గా ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కడ ఉపయోగపడుతూ ఉంటుందంటే, ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటన్ థియరీ అనే కాన్సెప్ట్ లో ఒకే క్యారెక్టర్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాల్సిన అవసరం రావచ్చు. బట్ ఏమంటారంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. బట్ ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సో దిస్ స్టార్ విల్ బి యూజ్డ్ ఫర్ ద స్ట్రింగ్స్ ఆన్ పైథాన్. ఓకే, ఈ రెండు ఎలానో చూద్దాం, ఒకసారి గమనిద్దాం. సో లెట్ మీ గో అహెడ్ విత్ సమ్ a equal to str of, so my string is, this is, otherwise let me consider a m already memorial అందువరకు తీసుకున్నాను. ఇక్కడ b equal to str of College of Engineering. This is one word. ఇంజనీరింగ్ తీసుకున్నాను. 2 స్ట్రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ ప్రింట్ ఏఎం రెడ్డి మెమోరియల్, ప్రింట్ సో బి, దట్ ఈస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇఫ్ యూ వాంట్ టు కన్కాటినేట్ దిస్ టూ, రెండింటిని కన్కాటినేట్ చేసి ఇంకొక స్ట్రింగ్ లోకి C ఈక్వల్ టు A ప్లస్ B అని అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఏఎం రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మొత్తం కన్కాటినేట్ చేసి C లోకి వస్తుంది. ఇప్పుడు గమనించండి, so print C. So these two are concatenated and can be framed a new string. కొత్త స్ట్రింగ్ గా చేస్తూ ఉంటుంది. తర్వాత some D equal to, for example, str of
సో ఏ బి ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఈ సిరీస్ ఒక 10 టైమ్స్ రావాలి నాకు. ఏబి అనే సిరీస్ 10 టైమ్స్ రావాలి. Some e another variable equal to d into 10. If you operate d into 10, same kind of string will be replicated or repeated for 10 times. Okay, so print d, let us take print d. Similarly print so e, observe change 10 times ab will be gets displayed, because into will be always repeat the same string for number of times on on given string, whereas plus will be concatenate one or more or two or more strings ni concatenate చేయొచ్చు. ఓకేనా? సో ఆ విధంగా మనం ఈ రెండింటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఏలో ఏఎం రెడ్డి మెమోరియల్, బిలో సో వాట్ ఈస్ దట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. సో డిఈ అయిపోయి ఎఫ్ తీసుకుంటున్నాను. ఎఫ్ ఈక్వల్ టు సో ఎస్టీఆర్ ఆఫ్ నరసరావుపేట్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఇప్పుడు గమనించండి, let me make it somewhat small because your screens are not that much lengthy enough, so you could not able to see. ఇలా చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు గమనించండి. సో ఏ వాల్యూ అంతా ఏఎం రెడ్డి మెమోరియల్, బి వాల్యూ అంతా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎఫ్ వాల్యూ అంతా నరసరావుపేట. సో ఇంకొక వేరియబుల్ జి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఇక్కడ ఏంటి, ఏలో ఉన్న వాల్యూని, బిలో ఉన్న వాల్యూని, సిలో ఉన్న వాల్యూని మొత్తాన్ని కన్కాటినేట్ చేసి జీలో స్టోర్ చేయండి అని చెప్తున్నాం. సో చూడండి ఒకసారి. లెట్ us observe this one here. Everything has been stored. Now print G. So it could be taken completely. Okay, Everett College of Engineering. Everett Memorial College of Engineering. Below ఏముంది అక్కడ? ఓహో, ఇక్కడ సారీ ఇక్కడ సి తీసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. సి అంటే సో సిలో ఉన్న వాల్యూ ఏంటి, ఇక్కడ ఏఎంరెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కదా, అందుకని ట్వైస్ వచ్చింది. ఏంటా ఇట్లా వచ్చిందని ఆలోచిస్తున్నాను, సారీ. సో ఎఫ్ తీసుకుంటున్నాను, జి తీసుకుంటున్నాను. జి ఈక్వల్ టు జి కాదు హెచ్. ఓకే, జీనే తీసుకుంటాను. జి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఎఫ్, వీటిని యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ప్రింట్ జి అగైన్, ఒకసారి ప్రింట్ జి అని అప్లై చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అంటే సిలో ఆల్రెడీ రెండింటిని కన్కాటినేట్ చేసి పెట్టాం కదా, అందుకని ట్వైస్ వచ్చింది మనకి. ఇప్పుడు ఎఫ్ అనేది నర్సరావుపేట. ఎఫ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఈస్ నర్సరావుపేట. సో నర్సరావుపేట has been taken something like this. In this way you can concatenate not exactly only two, you can concatenate number of also. ఎన్ని కావాలంటే అన్ని కన్కాటినేట్ చేసుకోవచ్చు. పక్కనే ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అప్లై చేసేయచ్చు. ఇష్యూ లేదు. ఓకే, so these are the basic operators which are being operated on strings. ఈ రకంగా ఆపరేటర్స్ ని అప్లై చేస్తాం. లేకపోతే వెరీ ఇంపార్టెంట్, what are the points which we have to take into consideration of slicing అనేది ఎలా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సిలో ఫర్ ఎగ్జాంపుల్ CHAR S of sub 100 లేకపోతే 10 తీసుకొని ఈక్వల్ టు సో AMREDDY అని చెప్పేసి మన కాలేజీ పేరుని ఈ విధంగా క్రియేట్ చేసి డైరెక్ట్ గా ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ S of 1 to 5 అంటే వస్తుందా? రాదు. స్లైసింగ్ అనేది అక్కడ మనకి ఒక ఆపరేటర్ కాదు. ఇక్కడ C++ జావాలో ఇట్ ఈస్ నాట్ అన్ ఆపరేటర్. సో స్లైస్ అంటే మీనింగ్ ఏంటి? ముక్కలు. ఓకేనా? సో స్లైసెస్ ఆఫ్ వన్ ఫ్రూట్. సో మామిడికాయని స్లైసెస్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? మామిడికాయ మొక్కలని. అట్లని స్ట్రింగ్ ని స్లైసెస్ చేయడం కోసం వాడేది దిస్ వన్. దిస్ ఈస్ ది ఆపరేటర్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఓపెన్ క్లోజ్డ్ బ్రేస్, దట్ ఈస్ ఇండెక్స్ వాల్యూ. ఇది వాడితే మనకి ఎక్కడి నుంచి ఏ పొజిషన్ దగ్గర నుంచి ఏ పొజిషన్ వరకు వాల్యూస్ కావాలో ఆ పొజిషన్ వాల్యూస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి, మిగతా కూడా డిస్ప్లే కావు. ఓకే, సో లెట్ us see what are the things which we have to consider. So str of, it is a variable, str of starting index followed by colon then followed by ending index.
ఎండింగ్ స్టార్టింగ్ ఇండెక్స్ కానీ ఎండింగ్ ఇండెక్స్ కానీ ఈ రెండు కూడాను విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ద యాక్చువల్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్నే తీసుకుంటే, అంటే ఇది సికి సంబంధించింది కాదు, పైథాన్ అనుకుందాం కాసేపు. ఎస్ ఈక్వల్ టు సో AMREDDY అని చెప్పేసి ఇక్కడ మనం స్టోర్ చేసాం. లైక్ దిస్ వీ హావ్ స్టోర్డ్ సంథింగ్ లైక్ దిస్. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? సో 1 స్పేస్ 2 3 4 5 6 7 8 9 మొత్తం లెంగ్త్ అంతా 9 క్యారెక్టర్స్ ఇక్కడ. అంటే స్టార్టింగ్ లెటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ 9 ఉండాలి, ఎండింగ్ లెటర్ కూడా లెస్ దెన్ 9 ఉండాలి. బియాండ్ లైన్ ఉందనుకోండి, సో ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. కాబట్టి ఆ ఎర్రర్ మెసేజ్ ని కొంచెం జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలి. ఆ ఎర్రర్ మెసేజ్ ని కొంచెం జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇచ్చే వాల్యూస్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. సో ఈ విధంగా స్లైస్ చేయొచ్చు. స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ కోలన్ ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ టు బి డిస్ప్లేడ్. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ ఆఫ్ స్టార్టింగ్ and index value up to ending -1. Ending -1. For example, so 1 to, for example 1 to 9 అని చెప్పేసి ఇచ్చారనుకోండి, 1 to 9 -1 8 వరకు మీకు డిస్ప్లే అవుతుంది. 1 to 9 -1 8 వరకు మీకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? లాస్ట్ దిస్ ending index location value cannot be considered for displaying the data. సో ending -1 వరకు డిస్ప్లే అవుతుంది. దానిపోతే ఇండెక్సెస్, ఈ ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు, మీ ఇష్టం ఎలా అయినా సరే. బై డిఫాల్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ విల్ బి 0. బై డిఫాల్ట్ 0. ఒకవేళ స్టార్టింగ్ ఇండెక్స్ వదిలేసారనుకోండి 0 దగ్గర నుంచి స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ఇచ్చారనుకోండి ఆ పర్టికులర్ పొజిషన్. ఇఫ్ యూ లెఫ్ట్ ఓవర్ దట్ వన్, ఇఫ్ యూ omit that starting index, then you go to display. So let me show you. అంతా అయిపోయిన తర్వాత చూపిద్దాం. ఓకే వచ్చేదా? ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లెట్ us observe. So str1 is equal to, so let me consider str of, so నేను మొత్తం కలిపి రాస్తాను. AMREDDY, so memorial engineering. Okay, this is the total content. str1 లో ఏముందండి? AM రెడ్డి, సో మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉంది. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. దీంట్లో నాకు ఫస్ట్ 0th క్యారెక్టర్ దగ్గర నుంచి సమ్ 7 క్యారెక్టర్స్ వరకు కావాలి. సో స్లైసింగ్ ఎలా చేస్తాం చూడండి. STR ఆఫ్ 0 to 7th క్యారెక్టర్ కదా అంటున్నారు, 7 + 1 అప్లై చేయాలి, 8. 0 to 8. సారీ STR1, ఐఎమ్ వెరీ సారీ హియర్. STR1 ఇది. STR1 ఆఫ్ 0 to 8 + 1 9 అంతవరకు అప్లై చేస్తే 8 వరకు వస్తుంది. గమనించండి, AM రెడ్డి స్పేస్ M అంతవరకు 9 క్యారెక్టర్స్ అవి. సారీ 8 క్యారెక్టర్స్ అవి, 9 కాదు 8 క్యారెక్టర్స్ అవి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఐ వుడ్ లైక్ టు డిస్ప్లే సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ వితౌట్ స్పెసిఫైయింగ్ దిస్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ లేకుండా చెప్పాలి అంటే చెప్పొచ్చు. STR1 ఆఫ్ కోలన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వదిలేస్తున్నాం 9 :9 అంటే 0 దగ్గర నుంచి అని అర్థం. సేమ్ అవుట్పుట్, రెండు ఒకటే. నౌ STR1 ఆఫ్ some 10 to 19 10 to 21 10 దగ్గర నుంచి 20 క్యారెక్టర్ వరకు కావాలి. సో దట్ ఈస్ ది స్లైస్. అంటే ఇక్కడ సబ్ స్ట్రింగ్స్ ని మీరు ఈజీగా డిస్ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సబ్ స్ట్రింగ్స్ ని చాలా ఈజీగా డిస్ప్లే చేయొచ్చు. అదే C++ జావాలో సబ్ స్ట్రింగ్స్ కావాలనుకోండి, మీరు చాలా పెద్ద కోడ్ రాయాలి. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కొంత ఇన్పుట్ తీసుకొని పర్లు కోడ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత డిస్ప్లే చేసి చాలా పెద్ద కోడ్ రాయాలి. బట్ ఇక్కడ ఆ అవసరం లేదు. ఆ విధంగా మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. గమనించండి, సేమ్ అదే ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి ఇక్కడ. Some examples have been given. Therefore, what are the functions you could operate? There is a huge difference between function and a method. Function వచ్చేసి స్ట్రింగ్ ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. మెథడ్ అంటే స్ట్రింగ్ మీద అప్లై అవుతుంది. సపోజ్ యూ హ్యావ్ టేకెన్ some a as a string will be equal to you have been taken abc as your string. ఇది దీని మీద ఫంక్షన్ అంటే
any function, whatever the function name, it may be of a, అంటే ఈ parameter, so ఈ string variable parameter గా వెళ్తే దేన్ని ఫంక్షన్ అంటారు. స్ట్రింగ్ వేరియబుల్ పారామీటర్ గా ఒక ఫంక్షన్ కి ఇస్తే ఫంక్షన్ అంటారు. అలా కాకుండా సో ఏ డాట్ సంథింగ్ ఏదైనా అప్లై చేస్తే దీన్ని మెథడ్ అంటారు. వాట్ ఎవర్ ది థింగ్ యూ హ్యావ్. సో బై టేకింగ్ డాట్ ఇఫ్ యూ ఆపరేట్ సంథింగ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్. దీన్ని మెథడ్ అంటారు. సో ఆ మాడ్యూల్లో స్ట్రింగ్ అనే మాడ్యూల్లో మెథడ్స్ ని క్రియేట్ చేయడం జరిగిందని మీనింగ్ అన్నమాట. స్ట్రింగ్ అనే మాడ్యూల్లో మెథడ్స్ క్రియేట్ చేశారు అనేది మీనింగ్. ఇవేమో ఫంక్షన్స్. ఇవి దీస్ ఆర్ ది ఫంక్షన్స్. సో string will be, if a string will be sent as a parameter to one function, then such kind of things will be functions. On string, any function will be gets operated, something like this. On string, any function will be operated, that is called as a method. That method అంటారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వీటిని. గమనిద్దాం. ORD అంటే ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదన్నా ఒక క్యారెక్టర్ తీసుకుంటే దానికి ASCII వాల్యూ డిస్ప్లే చేస్తుంది. గమనిద్దాం ఒకసారి. ASCII వాల్యూ ఫర్ గివెన్ క్యారెక్టర్. సపోజ్ ORD ఆఫ్ స్మాల్ ఏ అంటే మనకు తెలిసిందే. సో ASCII వాల్యూ ఆఫ్ స్మాల్ ఏ ఇస్ 97. సో లుక్ అట్ దిస్. అలాగనే CHR ఆఫ్ 97 ఇప్పుడే చూసాం, దానికి స్మాల్ ఏ అని. ఆర్డర్ వచ్చేసేమో క్యారెక్టర్ ని లేకపోతే స్ట్రింగ్ ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. సో ఒకవేళ స్ట్రింగ్ పంపిస్తే ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ORD ఆఫ్ AMREDDY ఎలా పంపించారు, ఏమవుతుందో చూద్దాం. ఏ టైప్ ఆఫ్ థింగ్ వస్తుందో చూద్దాం. దర్ ఈస్ ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్, బట్ యు ఆర్ గివింగ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యాజ్ ఇన్పుట్. ఎక్స్పెక్టేషన్ సింగిల్ క్యారెక్టర్ ఉంది, బట్ ఎన్ని క్యారెక్టర్స్ ఇన్పుట్ ఇచ్చారు, మోర్ దెన్ వన్ క్యారెక్టర్ ఇచ్చారు. కాబట్టి కుదరదు. It is not possible. Okay, so itla number of characters ఇవ్వడానికి కుదరదు. ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఇవ్వాలి. Okay, so this is what about ORD and so something like that. Okay, ఇకపోతే ఇన్ నాట్ ఇన్ ఆపరేటర్స్. అప్పట్లో చెప్పాను స్పెషల్ ఆపరేటర్స్ అని ఉన్నాయి. ఈజ్ అని ఒక ఆపరేటర్, ఇన్ అని ఆపరేటర్. ఓకేనా. సో ఈజ్ నాట్ ఇన్ నాట్ ఇన్ టూ ఆపరేటర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. దిస్ ఈజ్ వన్ ఆపరేటర్ అండ్ దిస్ ఈజ్ అనదర్ ఆపరేటర్. సో ఈ రెండు ఎట్లా వర్క్ అవుతాయో ఒక్కసారి గమనిద్దాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్ట్రింగ్ విల్ బి ఈక్వల్ టు str1 will be equal to so str of so this is a sample string. ఏదో ఒక పర్టికులర్ థింగ్ అప్లై చేశాను ఇక్కడ. this is has been taken. str1 ని మీరు ఇక్కడ అప్లై చేస్తే this is a sample string అవుతుంది. సో ఇప్పుడు I want to check that whether is does existed with the str1. is అనే ఆ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ str1 లో ఉందా అంటే మనకు తెలుసు కాబట్టి ఉందని తెలుసు కాబట్టి చేస్తున్నాం. బట్ కంప్యూటర్కి ఎలా చెప్తాము? ఒకేలా ఈజ్ ఇన్ str1, ఈజ్ అనేది str1 లో ఉందా? if you would operate something like this, then obviously whether it could be returns true or false. in గాని నాట్ ఇన్ గాని ట్రూ గాని ఫాల్స్ గాని రిటర్న్ చేస్తాయి. ఈ ఈజ్ అనేది ఈ స్ట్రింగ్ లో ఎక్కడున్నా సరే, అంటే THAS లో IS ఈజ్ కావచ్చు, లేదు సపరేట్ గా ఈజ్ కావచ్చు, ఎక్కడున్నా సరే ట్రూ రిటర్న్ చేస్తుంది. అలాగే ఇంకొకటి వాస్ ఇన్ str1 నో లేదు, ఫాల్స్ అంటే లేదని మీనింగ్ ఇక్కడ. సో సేమ్ ఇంకొక పద్ధతిలో అప్లై చేస్తాను. వాస్ నాట్ ఇన్ str1 లేదు కదా, నిజంగానే లేదు కాబట్టి సో నాట్ ఇన్ అంటే ఎస్ లేదు, నిజంగా లేదు కాబట్టి ట్రూ. And if you are supposed to operate in was in str1, సో ఇక్కడ మనకి ఫాల్స్ వచ్చింది ఎందుకంటే లేదు కాబట్టి. సో వాజ్ అనే ఈ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ నిజంగా లేదా? ఎస్ లేదు. ఓకే, దీస్ ఆర్ ది టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ operations which could be gets operated in on strings, not in on strings. ఓకే, ఈ విధంగా అప్లై చేయొచ్చు. వీటిని మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటారు. వీటిని మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటారు. ఉన్నాయా లేవా? Does substring is a member of that particular string, main string? Yes or no? Okay.
that is existed, then obviously we can say then we can say that yes, that could be true or false. In or not in will be displaced, either true or false. If it is true, so-called substring is existed in the main string, otherwise it is not. Okay, so అదే చెప్పాను ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తానని చెప్పేసి మాట్లాడాను. ఇప్పుడు స్ట్రింగ్ కంపారిజన్ కొన్నాం. ఇది కూడా మీ దాంట్లో టాపికే, స్ట్రింగ్ కంపారిజన్. స్ట్రింగ్ కంపారిజన్ పైథాన్ లో 2 స్ట్రింగ్స్ ని కంపేర్ చేయొచ్చు బై యూజింగ్ ఆర్డినరీ ఆపరేటర్స్. అక్కడ మనం C++ లో కంపేర్ చేయాలంటే డైరెక్ట్ గా కంపేర్ చేయడానికి కుదరదు. ఏ అనేది ఒక పర్టికులర్ స్ట్రింగ్, సో ఏఎం, టీ అనేది ఇంకో పర్టికులర్ స్ట్రింగ్, దట్ ఈస్ REDDY ఏఎం రెడ్డి. అది తీసుకొని A equal to B. So if A equal to B, then do something. ఇట్లా A equal to B డైరెక్ట్ గా అప్లై చేయడానికి కుదరదు. అక్కడ ఏం చేయాలి, strcmp of a, b అని అప్లై చేసి ఆ strcmp ఏదో రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన వాల్యూని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం రాస్తాం. కానీ ఇక్కడ అలా కాదు, స్ట్రైట్ అవే యూ కెన్ కంపేర్ చేయొచ్చు. ఈ కంపారిజన్ ఎలా ఉంటుందంటే లెక్సోగ్రాఫికల్ ఆర్డర్ లో ఉంటుంది. వాట్ యు మీన్ బై లెక్సోగ్రాఫికల్ ఆర్డర్? లెక్సోగ్రాఫికల్ ఆర్డర్ అంటే మీరు ఒకసారి డిక్షనరీ అబ్జర్వ్ చేస్తే డిక్షనరీలో వర్డ్స్ ఎలా చెక్ చేస్తాం. సో వర్డ్స్ చెక్ చేసేటప్పుడు మనం ఒక సార్టెడ్ ఆర్డర్ లో చెక్ చేస్తాం కదా. నేను ఇప్పుడు STRING అనే ఒక పర్టికులర్ వర్డ్ డిక్షనరీలో చెక్ చేయాలి. ముందు మనం ఎక్కడికి వెళ్తాం, ఎస్కి వెళ్తాం. ఎస్లోకి వెళ్ళిన తర్వాత వర్డ్స్ విచ్ ఆర్ బీన్ స్టార్ట్స్ విత్ ST అక్కడికి వెళ్తాం డైరెక్ట్ గా, మిగతా చెక్ చేయకుండా STకి వెళ్తాం. STలోకి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ ST వర్డ్స్ విచ్ ఆర్ బీయింగ్ స్టార్టెడ్ విత్ STR అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్తే స్ట్రింగ్ కనపడుతుంది. అది వెతికే పద్ధతి. సో దాన్ని లెక్సోగ్రాఫికల్ ఆర్డర్ అంటారు. ABCDEFGH అలా ఇంక్రిమెంట్ ఆర్డర్ లో ఉంటే దాన్ని లెక్సోగ్రాఫిక్ ఆర్డర్ అంటారు. సో ఆ విధంగా ఉంటే అలా మనకి కంపేర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎలానో ఒకసారి గమనిద్దాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూసి దాన్ని మనం ముందుకెళ్దాం. ఓకే, సో నౌ ఇంకొక క్యారెక్టర్ తీసుకుంటాను. A equal to STR of capital ABC, because this is my string. B equal to STR of small ABC, this is one more, and C equal to STR of capital ABC ఇది ఒకటి. అలాగే D equal to STR of small ABC. ఇప్పుడు రెండింటిని చెక్ చేయాలి కదా, అందుకని 2 సార్లు క్రియేట్ చేసి అంతకుమించి ఏం లేదు. సో A equal to B, A అనేది B అనేది ఒకటేనా, ఫాల్స్. A equal to C, true. A equal to D, false. Okay, B equal to D, true. B equal to C, false. అర్థమవుతుందా? సో A greater than B, false. ఎందుకంటే లెక్సోగ్రాఫిక్ ఆర్డర్ లో క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C 65, 66, 67, whereas small a, small b, small c 97, 98, 99. కాబట్టి రెండింటికంటే తక్కువే కదా, అందుకని. సో B greater than A, B greater than A, true. ఓకే, ఈ విధంగా మనం డైరెక్ట్ గా వాల్యూస్ డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద వే టు డిస్ప్లే ది కాంటెంట్స్. ఓకే, ఇలాగా కంపారిజన్ చేయొచ్చు. ఈ కంపారిజన్ ని ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా అయితే నాకు కృష్ణ గారితో మీటింగ్ ఉంది, అయినా ఇంకొక నెక్స్ట్ టాపిక్ ఏంటో చూసి అది కంప్లీట్ చేయగలం చెక్ చేసి దాన్ని ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ దాన్ని విల్ మూవ్. ఓకే, మెథడ్స్ అంటే ఇప్పుడు కుదరదేమో, టుమారో మాట్లాడదాం. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను, ఇవన్నీ మెథడ్స్, ఇవన్నీ ఫంక్షన్స్. దీస్ ఆర్ ఫంక్షన్స్, దీస్ ఆర్ మెథడ్స్. వీటన్నిటిని మెథడ్స్ అంటారు. ఓకే, సో మాట్లాడదాం. మెథడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెంగ్త్ చూసామనుకోండి. సో సపోజ్ LEN ఆఫ్ A అని అప్లై చేయాలి. A.LEN అని అప్లై చేయడానికి కుదరదు, నాట్ పాసిబుల్. ఓకే, A.LEN అప్లై చేయడానికి కుదరదు బికాస్ LEN ఈస్ ఏ ఫంక్షన్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ మెథడ్. It is not at all an attribute of that string. Okay na? So A dot is ALNUM, adana ALNUM of alpha numeric ena, is alpha numeric,
ఈజ్ ఆల్ఫా న్యూమరిక్, అది మీనింగ్ అక్కడ. ఈజ్ ఏఎల్ అంటే ఆల్ఫా, ఎన్యుఎం అంటే న్యూమరిక్. మొత్తం కూడాను ఏబిసి అనేవి ఆల్ఫా న్యూమరిక్ వాల్యూసే కదా, ఆల్ఫాబెట్స్ నంబర్సే ఉన్నాయి కదా దీంట్లో, ఉన్నాయి కాబట్టి ట్రూ. ఇట్ కుడ్ బి రిటర్న్స్ ట్రూ. అర్థమైందా? దీన్ని స్ట్రింగ్ మీద అప్లై చేస్తున్నాం కాబట్టి మెథడ్ అంటాం, స్ట్రింగ్ ని పారామీటర్ గా పంపిస్తున్నాం కాబట్టి దీన్ని ఫంక్షన్ అంటాం. రెండింటికి మధ్య డిఫరెన్స్. మెథడ్ ఇన్ ద సెన్స్ దర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, ద స్ట్రింగ్. సో స్ట్రింగ్ డస్ హ్యావ్ many number of members. Member functions are available within that particular object. Those member functions are called as methods. I'll show you. నేను tomorrow మీకు గూగుల్ పైథాన్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి మీకు మొత్తం కూడా చెక్ చేస్తాను, చెక్ చేసి చూపిస్తాను, మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? టుమారో మనం వీటన్నిటి గురించి ఒకసారి చెక్ చేద్దాం. సో వీటన్నిటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం టుమారో. సో టుడే ఏమేమి మాట్లాడాం మనం? What are the points which we have to discuss here? The points are function, string ని ఎలా ఆపరేట్ చేస్తున్నాం, అలాగే string కంపారిజన్ ఎలా చేస్తున్నాం, string ని ఎలా క్రియేట్ చేయగలం, ఆ విషయాలన్నీ మనం చెక్ చేసాం. ఓకే, ఒకసారి మళ్ళీ కనెక్ట్ అవుతున్నాను. కనెక్ట్ అయ్యి 2 minutes ఉంది, ఇంకా కనెక్ట్ అయ్యి నేను చూపిస్తాను ఒకసారి మీకు. కొంతమంది ఇంకా జాయిన్ అవ్వలేదు కదా ఆ టైంలో. సో ఈ విధంగా కంపైలర్లో ఈ విధంగా ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత రన్ అప్లై చేయండి. ఈ ప్లేస్ లో మీరు ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఇన్పుట్ సపరేటెడ్ బై ఎంటర్ కీ. సో ఎంటర్ కీతో సపరేట్ చేయాలి. 56 ఎంటర్, నెక్స్ట్ లైన్ లో 78 అలా చేయాలి. ఇక్కడ మనం చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. సో కాబట్టి ఇది మీరు ఫాలో అవ్వాల్సింది. ట్రై టు రిమెంబర్ దిస్. ఓకే, ఈ విధంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు no problem for you. Okay, in this way. Then I'd like to start my work, a discussion for today at this moment. Then I'd like to go ahead with. Okay, let me take the attendance at this point. Number 1. Number 3. Okay, thank you for being with me for taking before